అబ్బాయి వాన తక్కువ అయ్యేటట్లేదు పీకేటట్లేదు. షాయి కూడా చల్ల అయిపోతుంది వానకు. ఇల్లు అంత ఉరుతుంది. మా వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుందామని తింటారు. ఈ ఉరుతుడు ఏందో ఏ కథ ఏందో. అవ్వగా భగవంలో అయితే పెడదాం. అవ్వ అవే పొరడు వచ్చేసినట్టు వస్తుంది. మా అయ్య చెప్తే ఏనాడు అసలే మంచి బిల్డింగ్ కట్టుకుందామే ఇదంతా ఉరుతుడు ఏంది కథ ఏంటంటే వాళ్ళేమో విడిచిపెట్టి వీక్తారు భగవంలో పెట్టి మనం కావాలి. ఇది ఏడ ఉరుతుంది పాత ఇల్లు పాత అవ్వ ఈ వానకాలం మొత్తం అంత గలీజ్ గలీజ్ అవుతుంది. ఈ కొంపని అవ్వ ఎట్లా ఇది ఎటు కూలేదు తెలియదు ఎప్పుడు కూలేదు తెలియదు. ఇక గిదే మన బతుకింతే భగవాన్లు బకెట్లు పెట్టుకుంటా ఇట్లా ఉంటుంది. నీ అవ్వ గింత సేపు అవుతుంది ఒక్క చేపనన్నా పడతలే వాటనా పడుతున్నాయా చేపలు? చేపలు పడుతున్నాయా? ఏడనే పెద్ద పెద్ద ముట్టలు వస్తున్నాయట కానీ ఒక్క చేప పడతలేదు ఇలా. చేప పెద్ద చేప ఏం ముడుతున్నావా గాగా అని నడు ఆ చేపలు అన్నట్టే పోతుంది. నడు నువ్వు నడు నీకేం పర్లేదా నాకు గీడవుతావు. అవి పట్టొస్తుందా లేదా అసలు? గిడికి మూలు ఏం చేస్తుండు? అవేమో దేవులు ఆడుతుండు. ఓ రారే ఏం చేస్తున్నావురా? ఏమైందిరా ఏదిరా నీ లొల్లి? ఉర్ర కుర్రా జరా చేపలు పట్టుకోవాలి. మరి ఇక మూల చేపలు పట్టుకుందిరా ఏదో విచిత్రం ఉంది. ఏం లేదురా మన ఊరు చెరువుది అలుగు దుంకుతుందట. ఊళ్ళకి కూడా చేపలు వస్తున్నాయట. ఇంకా ఊళ్ళకి వచ్చినప్పటికి మోర్లకి రావా అందుకే మోర్లకి గాలం వేసి చేపలు పడుతున్నా. అరే అలుగుల చేపలు ఏమో కానీ మా తాత రోజు 9 days గిన్నె వచ్చేపోతారా. అవ్వ అప్పటికెళ్ళి కౌసు కౌసు వాసన వస్తే చేపలు అనుకున్నా అంటే ఇలా తాత వచ్చే వాసన అప్పటికెళ్ళి నేను చూసేసి. అరే పవన్గా వర్షం పడుతుంది చల్లా చలి పెడుతుంది. వాన కొట్టేది కళ్ళకు కనిపిస్తుంది చలి పెట్టేది పేయికి తెలుస్తుంది. ఏందిరా అసలు నీ బాధ? గట్ల కాదురా పిసోడా నాకు కూడా బండి కడుకుని మంచిగా వేడి వేడి బజ్జీలు తిందప్ప. కొద్దిగా తెలుగుని మాట్లాడుతున్నావా? ఎంత వాన కొడుతుంది చలి పెడుతుందనే ఇంట్లో కూర్చుంటుంది. మళ్ళా మిర్చి బండి దాకా పోతాం ఎట్లా పోదాం రా పిసోడా? బండి ఉంది బండి నిండా పెట్రోల్ ఉంది కప్పుకోనికి సంచులు ఉంది. మంచిగా గరం గరం వేసి మిర్చి పోనీకి బండి నిండా పెట్రోల్ ఉన్నదంటివి కప్పుకోనికి సంచులు ఉన్నాయంటివి కానీ దీనికి సాలి కానీ దమ్ము లేదు. ఎప్పుడో మీ ముత్తాత కొన్న బండి దాన్ని ఇంకా నూక్కుంటూ గెలుగుతున్నావు. వచ్చడు చూడు బైకు మీద ఫుల్ స్పీడులో స్క్రీన్ మొత్తం షేక్ అయిపోద్ది ఈ రైడులో. ఇంజిన్ సౌండ్ వింటే భయం ధూళి లేపుతాడు మన పీకే గాడు ఇష్టం వచ్చి నట్టు ఫన్నీగా ఉంది అనవా ఇంకా ఫన్నీగా చేద్దాం. కామెడీ కింగ్ మన పీకే గాడు కామెడీ కింగ్ మన పీకే గాడు సాగు మరణం అవుతుంది. అరే మీ అక్క స్కూటీ తీసుకోవాలి ఈ బండి అద్దు లేకదు పా. ఏంటి మా అక్క స్కూటీ? మా అక్క ఇట్లా చూసింది అనుకో స్కూటీ ముడితే కాళ్ళు ఇరిచి పోయిలో నూకుతాయి డైరెక్ట్. స్కూటీ లేదు చూడలేదు వాదించమనుకున్నా. అంటే బజ్జీలు తినడు బంద్ అయినా ఇప్పుడు బజ్జీలు ఏం లేవా అక్కడ వారదింగితే బండి ఏ పారా. అరే పోరగాళ్ళు మీరు కప్పతల్లి ఆటవాడేమో కానీ చెరువులన్నీ నిండినాయి ఎవరా జోరు వాన కొడుతుంది. నాకేం తెలిసే కప్పతల్లి అనేది
మా తాతని అడిగిన తాతకి ఇట్లా పొలాలు పోతామైతే పాపం మస్తు మంది నీళ్ళు లేక బాధపడుతున్నారు అంటే వెనకట కప్పతల్లు ఆడితే వానలు కొడతాయని చెప్పిండు. మేము కూడా ఆయనతో తెల్లారి కప్పతల్లి ఆడినాం. కలాస్ మేము ఆడిన తెల్లారికెళ్ళే వానలు మొత్తం కొడుతుంది. మన మారుడేమో కానీ మొత్తం మన రోజులు పొలాలు దున్నీరు వరైతులు పడ్డాయి. పడ్డాయి ఎట్లయితే మంచి పని అయితే చేసారు. మాది కూడా రేపు నారు వీక్తా, రేపు నాటేస్తే వర్షాలు మంచిగా కొడుతుంది.